ఎవరు అదుపు చేయలేనంతటి స్థితిలో ఇవాళ పాపం అనేది మనుషుల జీవితాల్లో భాగమైపోయింది. ఒక మాట చెప్పమంటారా, అది తప్పు కాదు అన్నట్టుగా చూస్తున్నారు. ఎందుకు? లోకంలో ప్రొజెక్షన్ అలా ఉందన్నమాట. వాటిని చూపించేటువంటి విధానం అలాగా ఉంది. వారు చేసేటువంటి ఏ విధమైనటువంటి పాపమైనా. ఒకప్పుడు ఎవరైనా వ్యసన పొరులుగా ఉండి తాగుడు కానీ సిగరెట్లు కానీ ఏమైనా ఇతరత్ర ఈ చేసేటువంటి వాళ్ళు చాటుని చేసేవారు. ఇప్పుడు రోడ్డు మీదే కదా కొన్నిసార్లు చూస్తుంటే చదువుకునేటువంటి పిల్లలే బండ్ల మీద నడుపుతా తాగుతున్నారు. లేకపోతే చాలామంది మనుషులు తిరిగేటువంటి సంచారం. ఒకప్పుడు మనుషులు ఉండే చోట ఇలాంటివి ఉండేవి కాదు. మనుషులు కనపడుతున్నారంటే అలాంటివి ఎక్కడ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మనుషులు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, గౌరవమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇదేమీ లేదు. విపరీతం తత్వం అనేటువంటిది లోకంలోకి వచ్చేసింది. సినిమాల ప్రభావం. పాపాన్ని 70mm తెర మీద చూపెడుతుంటే ఈనాటి సమాజానికి అది ఎలా ఉందంటే అదేం తప్పేమీ కాదు. అది మాకు స్వేచ్ఛ అనుకుంటున్నారు. రోడ్ల మీద విచ్చలవిడిగా తిరగడాన్ని, రోడ్ల మీద విచ్చలవిడిగా తాగడాన్ని స్వేచ్ఛ అనుకుంటున్నారు. స్వేచ్ఛ కాదు నాయన, అది బానిసత్వం.